అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నగర అభివృద్ధి కోసం దాదాపు 832 కోట్లకు సంబంధించిన అంశంపై ముఖ్యమంత్రితో సపరేట్గా మాట్లాడినటువంటి నగర ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అభివృద్ధి పనుల కోసం కేటాయించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసినటువంటి నేపథ్యం మొత్తం మీద ఏ అంశాలను దాంట్లో పొందుపరిచారు, నగర అభివృద్ధిలో ఏ కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎమ్మెల్యే ఉన్నారు, ఏం చెప్తారు సార్? ఏంటి ముఖ్యమంత్రి గారితో ప్రత్యేకంగా సమావేశమైనటువంటి నేపథ్యం దేనికోసం? ముందుగా అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. అలాగే మా అనంతపుర నగర ప్రజలకి, అర్బన్ నియోజకవర్గం ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారిని కలవడం మా అనంతపూర్లో గతంలో మేము ఎలక్షన్స్లో ఏవైతే మాట ఇచ్చామో ఆ ఎలక్షన్స్లో మాట ఇచ్చినలో భాగంగా ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితేమి, డంపింగ్ యార్డ్ అయితేమి, ఇవి రెండు మేజర్ సమస్యలు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది. తెలియజేస్తానే ముఖ్యమంత్రి గారు పాజిటివ్గా స్పందించి గత 5 ఏళ్ళలో ఆర్థిక వ్యవస్థ అంతా నాశనం అయిపోయింది, మనం అప్పుల్లో ఉన్నాము, విడతల వరకు శాంక్షన్ చేసి డెవలప్మెంట్ వైపు వెళ్దామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఇమీడియట్గా వచ్చే ఈ బడ్జెట్లో కొంత అమౌంట్ పెట్టామని చెప్పేసి చెప్పడం కానీ జరిగింది. ఫస్ట్ 3 ఫేజ్ల కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ నిర్మిస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. సార్, ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ఎప్పటి నుంచో చెప్తున్నట్టు దానికి ఉన్నటువంటి ఏమైనా సమస్యలన్నీ కూడా తొలగిపోయినట్లయినా తొందరలో ఆ కళ నెరవేరుతుందా? మ్యాక్సిమం తొలగిపోయినట్లే. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్లో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. వచ్చినప్పుడు కానీ అనంతపురం గత 35 ఏళ్ళ నుంచి సిటీ పెరుగుతూ వచ్చింది. ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవసరం అని చెప్పేసి అనంతపురంకి తెలియజేయడం జరిగింది. పాజిటివ్గా స్పందించారు. ఖచ్చితంగా చేసి పెడదామని చెప్పేసి కానీ మా ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం జరిగింది. కాకపోతే ఫేస్ వైజ్, ఎందుకంటే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది స్టేటు, కొద్దిగా సెట్ అయిన తర్వాత ఖచ్చితంగా రిలీజ్ చేయిస్తా అని చెప్పేసి మాట ఇవ్వడం కానీ జరిగింది. సార్, ముఖ్యంగా మరోవంకకి సంబంధించి చాలా ఎప్పటి నుంచో కూడా సమస్యలు అట్లానే ఉంటున్నాయి, చెప్తూనే ఉన్నారు, హామీలు ఇస్తూనే ఉన్నారు. కాకపోతే మీ హామీలో అయినా కొంచెం దానికి ఏమన్నా ఒక రూపం వచ్చే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకంటే మరోవంక ఒకటే కాదు, నడిమి వంక 2 ప్రాబ్లం ఉన్నాయి. ఎందుకంటే వర్షం వచ్చేస్తే పై నీళ్ళన్నీ చెరువులు తెగిపోయినప్పుడు కానీ వచ్చినప్పుడు మరోవంక తర్వాత నడిమి వంక మీదుగానే వస్తున్నాయి. దానికి సైడ్ వాల్, ప్రొడక్షన్ వాల్స్ నిర్మాణం గురించి మినిస్టర్ గారిని కలవడం జరిగింది. మినిస్టర్ గారు పాజిటివ్గా స్పందించారు. అలాగే నిన్న ముఖ్యమంత్రి వాళ్ళతో కానీ అడిగినప్పుడు అవి కానీ చేయిస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు దాదాపు 120 crores ఎస్టిమేషన్స్ ఇవ్వడం జరిగింది. అది కానీ క్లియర్ చేస్తా అని చెప్పేసి మా సీఎం గారు చెప్పడం జరిగింది. ఒకటి, నందమూరి బాలకృష్ణ 9వ తేదీ జిల్లాకు రానున్నాడు అని చెప్పేసి డాకు ప్రోగ్రామ్ అనేది ఇక్కడే ఉంటుంది అంటున్నారు. ఏమన్నా క్లారిటీ వచ్చింది? ఇంకా క్లారిటీ లేదండి. అఫీషియల్గా క్లారిటీ వస్తే మీతో ఖచ్చితంగా షేర్ చేస్తాను. కానీ మీరు చెప్పినట్లు నాకు అక్కడక్కడ వినిపిస్తున్నాయి. 9th ఇక్కడ ఆడియో రిలీజ్ చేస్తారని చెప్పేసి, అది క్లారిటీ వచ్చిన తర్వాత డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను. అంటే ఆడియో ఫంక్షన్ ఎక్స్పెషల్లీ మన పవన్ కళ్యాణ్, లోకేష్, బాలకృష్ణ వస్తున్నారు, ఇప్పటికే ఏర్పాట్లు కూడా మొదలవుతున్నాయి. ఎమ్మెల్యే గారికి ఇప్పటికే ఇన్ఫర్మేషన్ వచ్చింది అనేది ఒకటి. ఇన్ఫర్మేషన్ వచ్చిన మాట అయితే వాస్తవమే, కానీ ఇంకా అఫీషియల్గా క్లారిటీ లేదు. క్లారిటీ అంటే అఫీషియల్గా వచ్చిన తర్వాత మీతో నేను షేర్ చేస్తాను. సేమ్ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, బాలకృష్ణ గారు వీళ్ళంతా వస్తున్నారని చెప్పి చెప్తున్నారు, కానీ ఇంకా అఫీషియల్గా ప్రోగ్రామ్ డిసైడ్ అవ్వలేదు. ఇంకా అయితే మాత్రం ఖచ్చితంగా నేను మీతో షేర్ చేస్తాను. రైట్, థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద అయితే మాత్రం నగర ఎమ్మెల్యే చెప్తున్నటువంటి విషయం. మొత్తం మీద ఈ అభివృద్ధి కోసం అయితే మాత్రం 832 కోట్లు ముఖ్యమంత్రిని కలిసి సపరేట్గా రిక్వెస్ట్ చేసినటువంటి నేపథ్యం. కాకపోతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రాబోయే కాలంలో విడతల వారీగా ఖచ్చితంగా అనౌన్స్ ఇస్తాము. అభివృద్ధికి ఖచ్చితంగా మేము కట్టుబడి ఉన్నాము అని చెప్పేసి ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టుగా చెప్తున్నటువంటి నేపథ్యం. అందులో నగరం అభివృద్ధి కోసం ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, ఇటువంటివన్నిటిని ఖచ్చితంగా వాటిని చేసేందుకు మేము శాయశక్తులా కృషి చేస్తాము అని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తున్నటువంటి విషయం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనేడు RTV అనంతపురం.